హాయ్ ప్రైజులు ఎవ్రీవన్. ఈరోజు మనం దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట గురించి చూద్దాం. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట పలికినది మనం చూద్దాం. యేసు ప్రభు తన ప్రేమను తన తల్లి యందు, సహోదరుడి యందు, ప్రియమైన శిష్యుడి యందు చూపించిన ప్రేమను చూద్దాం. తన కుమారుని యొక్క బాధ్యతను మరవలేదు. చివరి శ్వాసలో కూడా తన కుమారుని యొక్క బాధ్యతను తన ప్రియమైన సహోదరుడి యందు తన స్థానంలో తనని ఏర్పరిచింది. తన తల్లిని చూచుకున్నటకు, తన తల్లిని ప్రేమించుటకు, విధేయత తన చివరి శ్వాసకు తోడుగా ఉండటకు, చివరి శ్వాస వరకు కూడా తోడుగా ఉండటకు తన ప్రియమైన శిష్యుని తన స్థానంలో ఏర్పరిచింది. ఇదిగో నీ తల్లి అనే మాటతో, తన కన్న తల్లితో ఇదిగో నీ కుమారుడు అనే మాటని పలికిన విధానం ఏమనగా, నేను మరణించినను నా బదులుగా నా ప్రియమైన శిష్యుడు నిన్ను తన యొక్క కుమారుని యొక్క బాధ్యతను చూపిస్తాడు. నా బదులుగా తన నీ యందు ప్రేమను వెల్లడిపరుస్తాడు. అదేవిధంగా నువ్వు కూడా తన యందు ప్రేమను వెల్లడిపరచాలని కోరుకున్నాడు. అలాగా మనం నేర్చుకోవాల్సిన మాట ఇది. ఏ విధముగా బైబిల్ పూర్వకంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు పలికిన మాట. మనము తల్లిని తండ్రిని సన్మానించిన తనని చివరి శ్వాస వరకు వాళ్ళ యందు విధేయతయు ప్రేమను చూపించాలి. మన రక్త సంబంధమైన సహోదరుడి యందు కూడా సహోదర ప్రేమ చూపించాలి. ఇది ఎన్నడూ మరువని ఆజ్ఞగా మాటగా మనం చూద్దాం. ఇదొక మన జీవితంలో ఫలింపబడుటకు, మనం అనుసరించుటకు నేర్చుకోవాల్సిన మాట. ఇది క్లుప్తంగా దేవుని యొక్క మాట ముగించుచున్నాను. ఆమేన్.